హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారో బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. చాలా ఫన్నీగా కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మీరు నేను అందరం కలిసి గణపయ్యకైతే నిమజ్జనం చేద్దాం. ఇక మా బావ అయితే ఫాలిన్కి వెళ్ళాడు కదా, 6:37 లోపు అయితే వచ్చేస్తారు. ఇక ఆలోపైతే నేను 4:30 కల్లా ప్రసాదాలు తయారు చేయడం స్టార్ట్ చేశాను. సేమియా చేశాను, పులిహోర, ఇంకా గుడాలు అవి ఇవి చేశాను. ఇంకా 3 రకాలు చేశానంతే. ఇక ప్రసాదాలు తయారు చేసే వరకి 5:15 అలా అయిపోయింది. ఇంకా మా ఆర్యన్‌కి స్నానం చేయించి, వాడినైతే బెడ్ పైనేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇక ఇల్లంతా క్లీన్ అయిపోయాక మళ్ళీ నేను స్నానం కూడా చేసేసుకొని, ఇంట్లో దేవుడికి దీపం పెట్టేసాను. తులసి మాత దగ్గర కూడా దీపం పెట్టేసి, పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఒక ఒక దగ్గర పెట్టాను. ఇంకా ఆలోపైతే మా బావ వచ్చాడు. బయటైతే విపరీతమైన వర్షము, కుండపోత వర్షం అలా ఉంది. మన సైడ్ అయిపోయినాక ఇక్కడ సైడు, మన సైడేమో వరదలొచ్చి కొట్టుకుపోతున్నప్పుడేమో ఇక్కడేమో విపరీతమైన ఎండ ఉండే. మన సైడ్ ఇప్పుడు కొద్దిగా ఎండ పడుతుందంట. ఇక్కడేమో విపరీతమైన వర్షము. ఇక మా బావైతే రెయిన్ కోట్ ఉన్నా కానీ రెయిన్ కోట్ వేసుకోకుండా డైలీ తడిచి వస్తున్నాడు. సర్ది, ఫీవర్ అలాంటిది ఏమీ లేదు కానీ బట్టలకి ఇబ్బందవుతుంది. అసలు మనది పైన కదా, ఎక్కడ ఎండేసినా కానీ వర్షం ఖచ్చితంగా పడుతుంది. బాల్కనీలైనా, ఎక్కడైనా. ఇంకా ఇంట్లో ఎండబెడదామంటే ఇంకా స్మెల్లొస్తుంది. మనకిలా పైన క్వార్టర్ కాకుండా కింద క్వార్టర్ దొరికితే కొంచెం బట్టలు ఆరబెట్టుకోవడానికైనా, చిన్న పిల్లలుంటే ఆడుకోవడానికైనా కొంచెం బెటర్ ఉంటుండే. సర్లే ఇది మనం ఎళ్లి అన్ని కావాలనుకుంటే దొరకడానికి. ఇగ గవర్నమెంట్ ఏదో ఇచ్చింది. ఇంకా అందులోనే ఏదో అడ్జస్ట్ అవుదాం అనుకోవాలి అంతే కానీ, ఇంకా మన స్తోమతకు మించి ఉంది క్వార్టర్ కానీ, కొంచెం కొంచెం బట్టలు ఆరబెట్టుకోవడానికి కొద్దిగా కష్టం అంతే. ఇక్కడున్న వాళ్ళకందరికి మాక్సిమం వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. మనకంటే లేదు కానీ మనం రిచ్ కాదు కదా! మా బావ ఇప్పిస్తన్నాడు కానీ నేనే వద్దాను. మనమంతా రిచ్ అంటే ఉన్నవాళ్ళు తీసుకుంటారు. లేని వాళ్ళు ఎందుకు కదా! పోగడలకు పోతే ఉన్నది పోతదంటారు కదా! సో, ఇంక నేనైతే తీసుకోలేదు. ఇక గణపయ్యకైతే పూజ చేస్తున్నాను. ఇక మా బావ ఆలోపొచ్చాడు కదా! మా బావ వీడియో తీస్తున్నాడు. ఈ వర్షానికైతే మనది పైన కదా, డోర్‌ల నుంచి వాటర్ కూడా వస్తున్నాయి. అంటే ఇట్లా రివర్స్‌లో వస్తే ఇంట్లోకొస్తున్నాయన్నమాట హాల్‌లోకి. అక్కడ ఇన్వెంటర్ ఉంది కదా! సో, అది షాక్ టైప్‌లో ఏమైనా వస్తుందేమో అని నేను ఫీల్ అవుతున్నాను. మా బావని కొద్దిగా ఏదైనా తెచ్చిపెట్టు బావ అన్నా గాని అస్సలు పెట్టట్లేదు. మీరు అనుకుంటుండొచ్చు ఆర్యన్ ఏంటి వీడియోలో కనిపిస్తలేడని. వానికి కొద్దిగా కోల్డ్ అయింది. మన తెలుగు వాళ్ళది ఎవరితో బర్త్‌డే పార్టీ ఉందంటే వెళ్ళాము. వచ్చేటప్పుడు, పోయేటప్పుడు కాస్త తడిసాము. మళ్ళీ కొద్దిగా చల్లగా వస్తుంది కదా! సో, వాడికైతే సర్దయింది. వాడికైతే ఓపిక లేదింక. అందుకని వాడిని అక్కడే పెట్టాము. ఇక మళ్ళీ వాడికి ఇంత చలి పెడుతున్నా గాని మళ్ళీ వాడికి చెమటలు కారుతానే ఉన్నాయి. ఇక ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాం కదా! దేవుడి దీపం పోతుందని ఇక్కడ ఫ్యాన్ ఎయట్లేదు ఇంకా. వాడినైతే అక్కడే పెట్టాము. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గానీ, ఈ పూజ చేసినప్పుడల్లా ఇదే ఇబ్బంది కొబ్బరికాయ కొట్టడానికి. నేను కొట్టినా అంటే నేను కొట్టను మాక్సిమం. ఎందుకంటే నాకు పగలనే పగలదసలకి. దాంతోని ఎంతగానో మనం కొడతాం కదా! కింద బండలు పగులుతాయేమో, మనది కాదు కదా! మన ఓన్ అయితే ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు కానీ ఓన్ కాదు కదా! ఇంకా అలా ఇలా అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇకైతే దేవుడికి దీపం పెట్టేసాను, హారతిచ్చాను, ఇంకా ధూపం పెట్టాము, అన్నీ పెట్టేసాము. కానీ డైలీ ఇక్కడ హాల్‌లో కొంచెం సందడి సందడిగా ఉండే మేమెప్పుడైనా బెడ్‌రూమ్‌లోనే అంటే బెడ్ పైన కూర్చొని టైమ్ స్పెండ్ చేస్తాము. వినాయకుడిని పెట్టిన నుంచి అయితే కొద్దిగా హాల్‌లో టైమ్ స్పెండింగ్ అనేది ఎక్కువైపోయింది. ఇంకా దేవుడు లేకుండా చూస్తే కొంచెం ఏదో లోటు కదా! నిజంగా వినాయక చవితి నుంచి మేము 5 డేస్ కదా ఉంచుకుంది. ఈ 5 డేస్ వరకైతే ఇల్లంతా మంచి స్మెల్, అసలు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి. అసలు మా బావైతే పెళ్ళికి ముందు అసలు పూజ చేసేవాడే కాదంట. మేము క్వార్టర్ పెట్టినంక ఇదే ఫస్ట్ టైమ్ కదా వినాయక చవితి. డైలీ మార్నింగు, నైటు డైలీ మా బావైతేనే పూజ చేశాడు. ఇంక నేనైతే బయట దేవుళ్ళ కంటే పూజ చేసుకున్నాను కానీ, ఇంత భక్తియో ఇంత భక్తి ఇన్ని రోజులు ఎక్కడ దాచిపెట్టావు అని నేను అడుగుతున్నాను. నేను ఫస్ట్ పెట్టిన వీడియోలో మా వినాయకుడిని వినాయక చవితి రోజు పెట్టిన వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే మా బావ టెంకాయ కొట్టి ఇక్కడ సైడ్ పెట్టాడు వీడియో సైడు. ఈరోజు చెప్తున్నాను వీడియో సైడ్ కాదు దేవుడి సైడ్ పెట్టు అని. ఇక మా పూజ అయితే అయిపోయింది. ఇక పూజ అయిపోగానే నిమజ్జనం అయితే చేయలేం కదా! కాస్త ఒక 1 ½ అవర్ అలా గ్యాప్ ఇద్దామని ఇక కూర్చున్నాము. ఇక దేవుడినైతే ఒకటే కోరుకుంటున్నాను. నాకు తెలిసి తెలియనట్టయితే పూజ చేసుకున్నాను. నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు ఇంకా కొంచెం బెటర్‌గా చేస్తాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసినట్టు నేను చిన్నప్పుడు చూసిన దాంట్లో నాకు జ్ఞాపకమున్నంత వరకు నేనైతే చేసుకున్నాను. ఇక దేవుడినైతే అలా డైలీ అలానే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే బాగుండదు కదా అని.
ఇక దేవుడి కోసం అయితే బకెట్లో వాటర్ పెట్టి అలా పసుపు కుంకుమ వేసుకొని ఇంకా కొద్దిగా ఫ్లవర్స్ అలా వేస్తే బాగుంటుంది కదా అని ఫ్లవర్స్ కూడా అన్నీ యాడ్ చేసాము. మా వాడేమో విపరీతంగా ఏడుస్తున్నాడు. ఏమైందిరా అంటే చెప్పట్లేదు. ఇక గణపతి నిమజ్జనము మా ఆర్యన్ కార్ ఉంది కొత్తది. సో ఆ కార్ మీద చేద్దామని మార్నింగ్ అంతా వాష్ చేసి పెట్టుకున్నాను. వాడు ఇవ్వట్లేదు అసలుకు. నా కారు వద్దు 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 అని ఏడుస్తున్నాడు. కానీ ఇవ్వరా అన్నా కానీ అస్సలు ఇవ్వట్లేదు. నాదే నేను ఇవ్వను అంటున్నాడు. అయితే కార్ నేను గుంజుకున్నాను కదా, ఇప్పుడు నా దగ్గరికి అయితే అస్సలు రాడు. వాళ్ళ నాన్న దగ్గరనే ఉంటాడు వాడు. ఇలా చేస్తుంటేనే భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఇక గణపయ్యని అయితే ఇంకా పైకి తీసాము. సో మా బావ తీసాడు. జస్ట్ ఇలా అంటే మా ఆర్యన్ ఒకసారి నేను ఒకసారి బావ ఒకసారి ఎత్తుకుందామని ఎత్తుకుంటున్నాము. ఇదేనండి మా ఆర్యన్ కారు. నేను వాష్ చేశానని చెప్పాను కదా పొద్దున. ఇదే మా ఆర్యన్ కారు. తనకి బొట్టు పెడదాంరా, దేవుడు వెళ్తాడురా నిమజ్జనానికి, పెడదాంరా అంటే అస్సలు పెట్టనీయట్లేదు. పెడితే కూడా తుడిపేసుకుంటున్నాడు. ఈ కార్కి గణపయ్యకి అయితే అసలు ఎంత బాగా సెట్ అయింది తెలుసా, బాగా సెట్ అయింది. మేము గణపయ్య కోసమే తీసుకొచ్చామేంటో ఈ కారు. ఇక మారే జై బోలో గణేష్ మహారాజ్కి అంటే జై అంటున్నాడు. అంటే నేను బ్యాక్ నాయిస్ బాగుందండి, వర్షం పడుతుంది కదా, సో అందుకని నేను రియల్ వాయిస్ పెట్టట్లేదు. ఇకైతే ఇది మట్టి వినాయకుడు కదా, సో అంతలో అదే కరిగిపోతుందని కొద్దిగా టైం పడుతుండొచ్చు. ఇక జై బోలో గణేష్ మహారాజ్కి అని జై. ఇక మా వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుంది. ఇక దండ అయితే పక్కన పెట్టాం, కానీ దేవుడి ముందు ఉన్న దీపం ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. సో నిమజ్జనం దగ్గర ఉంది కదా, సో నిమజ్జనానికి కొద్ది అంటే తులసి మాత దగ్గరికి ఇక్కడ సైడ్ పెడదామనేసి ఇంకా అక్కడ పెట్టాను. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. తప్పో రైటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత నాకు దోచినంత అయితే నేను చేసుకున్నాను. మా బావ నిమజ్జనం వేశాక దేవుడు ఇలా పడతాడు కదా, ఇలా ఫ్లాట్గా పడిపోతాడు కదా, అలా పడకూడదని నిల్లుగా పెడుతున్నాడు. అలానే పడతాడు కదా. గంగాదేవి ఒడిలోకి చేరుతారు కదా దేవుడు, పార్వతి నుంచి గంగాదేవి ఒడిలోకి చేరుతారు కదా, సో అలానే పడని అని నేను చెప్తుంటే అలానా అని వదిలేశాడు. ఇంకా ఈ వీడియో నేను ఏమైనా తప్పులు చేశానా అని మీకు తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.